నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో సీమద్రోహి ఎవరు? సీమకు జగన్ సున్నం. రాయలసీమ ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం. నిన్న స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అందులో అటు నమస్తే తెలంగాణ, ఇటు సాక్షి పత్రికలో వచ్చినవి, అటు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినవి, ఇటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అన్నిటినీ వేసి చూపిస్తూ పక్కనే చూపిస్తూ వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఈ పని చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది నేనే అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన గొప్పగా ఒకటి ప్రకటించుకున్నాడో దాని మీద సాక్షి బాగా ఊపందుకుంది. జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అసలు సీమకు అన్యాయం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని విపరీతంగా దాని మీద ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టారు. మరి ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఇప్పుడు దాన్ని గట్టిగా రిటార్ట్ ఇవ్వటానికి పట్టాభిరామ్ దిగినట్టున్నాడు. గతంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరి టీవీ ఛానల్స్ నిండా కానీ ఇతర యూట్యూబ్ ఛానల్స్ నిండా కానీ బాగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించటంలో బాగా సిద్ధహస్తుడని చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయటంలో పట్టాభిరామ్ పాత్ర మళ్ళీ మొదలైందని చెప్పుకోవాలి. ఉన్న 5 ఏళ్ళు వాటి పనులకు పులి స్టాప్. కూటమి వచ్చాకే మళ్ళీ ప్రాజెక్టులు కదలిక. శ్రీశైలం నిర్వహణకు పైసా ఇవ్వని జగన్. హంద్రీనివా కాలువలో గంపెడ మట్టి తీయలేదు. సొంత జిల్లాలో 10,000 కోట్లతో శంకుస్థాపన. ఏ ఒక్కటి మొదలు పెట్టని దైన్యం. అనంత, కర్నూలు జిల్లాల్లో గాలికి. అయినా బాబు సీమద్రోహి అంటూ కువిమర్శలు. మరొక వైపు మంత్రి సవిత కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటి ఎదురుగా వెలిసిన ఒక ఫ్లెక్సీని, అంటే కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డితోటి ఒక కేసీఆర్ అభిమాని జగన్మోహన్ రెడ్డికి వేసిన ఒక ఫ్లెక్సీని చూపిస్తూ కేసీఆర్ ఇద్దరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అటు నమస్తే తెలంగాణలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టడానికి ఈ కాలువలు, నీళ్లు, ఈ ప్రాజెక్టులు వీటి మీదే మాట్లాడుతుంటుంది. ఇందులో చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళు అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని అక్కడ నమస్తే తెలంగాణ రాస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తోటి చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రాజెక్టులన్నీ ఆపేసి మరి అన్యాయం చేస్తున్నాడు, సీమకి చొక్క నీళ్లు రాకుండా చేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం ఇక్కడ సాక్షి చేస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన పేపర్లే. సాక్షి వీళ్ళకి సంబంధించింది, నమస్తే తెలంగాణ వాళ్ళకి సంబంధించింది. ఇక ఎల్లో మీడియా అని ఇప్పుడు ఒక మీడియా మీద ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరికి వాళ్ళు సొంత మీడియా పెట్టుకున్నాళ్ళు, డబ్బా మీడియాలు అవన్నీ. కనీసం మరి ఆంధ్రజ్యోతో, ఈనాడో వీటిల్లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే పేరున్న ఈ పేపర్లో కూడా కనీసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు చూడవచ్చు. అదే సాక్షిలో కానీ నమస్తే తెలంగాణలో కానీ కుదరదు. కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్. కుటుంబ పత్రికలతో తెలుగు వారి మధ్య చిచ్చు. ప్రాజెక్టుపై సాక్షిది ఒక మాట, నమస్తేది మరో మాట. తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటున్న నమస్తే, తెలంగాణకే నీళ్ళు ఇచ్చారంటూ సాక్షి కథనాలు. తప్పుడు కథనాలతో ప్రజలు రెచ్చగొడుతున్నారు. వైసీపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ పట్టాభిరామ్. దీని మీద లోపల పేజీల్లో ఫుల్గా అసలు ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది అనేది కూడా మొత్తం అంతా వేయటం జరిగింది. జగన్ హయాంలో ఎలాగా చంద్రబాబు నాయుడు ఏం చేశారు, అనంత ప్రాజెక్టులు ఏం చేశారు, కడప ప్రాజెక్టులు ఏం చేశారు, పునాది రాళ్లకే సరి
ఇట్లాగా ఫుల్ కథనం అయితే ఇచ్చారు. కానీ ఇందులో ఉన్న ఎసెన్స్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టైంలో మొదలుపెట్టిన ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీంట్లో కేసీఆర్ కేను జగన్మోహన్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళిద్దరూ అండర్స్టాండ్ చేసుకున్నారనేది ఇందులో పూర్తి ఎసెన్స్. జగన్ కేసీఆర్ కుట్ర రాజకీయాలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ జగన్ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో తన కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు నదులను అనుసంధానం చేసి నా సంగతి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ నాయకులు కొన్ని రోజుల నుంచి ఏపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని జగన్ తన సొంత మీడియాలో చిత్రీకరిస్తున్నారని అన్నారు. 10 రోజుల తర్వాత వీళ్ళకి దాని కాక పుట్టుకొచ్చినట్టుంది. మరి ఇది మొట్టమొదటి రోజు చేయాల్సిన పని కదా. మొదటి రోజే దీని మీద వాళ్ళు ఈ మ్యాటర్ మొత్తం చేయాలి. ఆ రోజుల్లో మరి పత్రికల్లో వచ్చినవి తప్ప టీడీపీ అఫీషియల్గా వాళ్ళ దీని నుంచి ఏం రాలేదు. నిన్న పట్టాభిరామ్ ఈ ప్రెస్ మీట్ తోటి మళ్ళీ దానిపైన తెరదీశారు. ఇక 10 నిమిషాల డెలివరీ రద్దు. గిగ్ వర్కర్ల ఆందోళన నేపథ్యంలో ఆన్లైన్ సంస్థల కేంద్రాల చర్చ. వర్కర్ల భద్రతకు సానుకూల నిర్ణయం నిలిపివేస్తామన్న సంస్థలు. ఇన్స్టామార్ట్ లాంటిగా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తాం, మీ ఇంటి ముందుకు తీసుకొస్తాం. జెప్టో ఇలాంటివి వీటన్నిటిలో ఇన్స్టెంట్గా 10 మినిట్స్ డెలివరీ అనేది స్పెషల్ వాళ్ళది. కానీ దానికి వాళ్ళు తీసుకొని రావటంలో బైక్ యాక్సిడెంట్లు జరగటం కానీ, అందులో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ జరిగింది. వాటన్నిటి మీద కలిపి గిగ్ వర్కర్లు ఆందోళన చేశారంట. దాని మీద సానుకూలంగా ప్రభుత్వం అట్లాగనే ఆ సంస్థలు కూడా స్పందించి 10 నిమిషాల్లో డెలివరీని రద్దు చేసేస్తున్నారు. ఇక ఏపీలో ఏప్రిల్ నుంచి తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఏమంటా తెరపైకి వచ్చిందో దీని మీద అన్ని వివాదాలే. ఎక్కడ ఈ సవరణలు చేపడుతూ ఉన్నారో అక్కడి నుంచి మొదలవుతూనే ఉంటుంది. లక్షలాది ఓట్లు తొలగించేస్తున్నారు అని ప్రతిపక్షం విపరీతంగా దాని మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ఏం జరగట్లేదని ఈసీ కూడా పెద్ద బయటకు మ్యాటర్ అయితే పెద్దగా రాదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణను ఏప్రిల్ మేలో పూర్తిగా చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో బీహారు ఓటర్ల జాబితా సవరణను విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించిన తర్వాత రెండో దఫాను 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీపుల్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా దీని మీద చాలా రకాలుగా పోరాటం చేస్తున్నారు. నిన్ననే ఈసీకి లేఖ కూడా రాశారు. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది అనేది ఒకటి కనపడుతుంది. మరి తమిళనాడులో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి, ఓట్లు తీసేస్తున్నారు అని. ఇక్కడ 2 చోట్ల బీజేపీకి వ్యతిరేకమైన గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇక దాంతో పాటుగా ఈ పశ్చిమ బెంగాల్లో మొన్ననే జరిగిన ఈడీ దాడులు వీటన్నిటి మీద కలిపి ఆవిడ విస్తృతమైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక సొంతూరులో బాబు. నారావారిపల్లెలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు. కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సందడి. మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీలు. 150 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. అందరూ పండగ రోజున ఎవరు సొంత ఊరికి వాళ్ళని వెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు కూడా సొంత ఊరు కుప్పం వెళ్ళారు. ఇక వాహనాల భద్రతపై భద్రతా సెస్. లైఫ్ ట్యాక్స్పై 10% వసూలు ఆర్డినెన్సు. ప్రమాదాల నివారణ పటిష్ట చర్యలు.
రోడ్డు ప్రమాదాలను నివారించి రహదారుల భద్రతను మరింత పటిష్టం చేసే కీలక లక్ష్యంతో సొంత వాహనాల జీవిత పన్ను 10% సెస్ వసూలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. గతంలో దీని మీద మరి సాక్షిలో విచిత్రమైన కథనం ఒకటి వచ్చి అసలు అందరు జేబుకి చిల్లు పెడుతున్నారని చెప్పారు. ఇక దాంట్లో ఈ వాహన కొనుగోలులో 10% అన్నట్టుగా వాళ్ళు అభివర్ణించే ప్రయత్నం చేశారు. అక్కడ ఓ 10 లక్షలు ఉంటే దాదాపు ₹1,00,000 దీని కింద పోయిద్ది అన్నట్టు. కానీ ఇది వాహనాల జీవితకాల పన్ను, అంటే లైఫ్ ట్యాక్స్ మీద 10% సెస్ వేసే అవకాశం ఉంది. వసూలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఈ మేరకు అదనపు సెస్ వసూలు సంబంధించి ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం 1963ను సవరిస్తూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీని మీద రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. దీన్ని గవర్నర్కి కూడా పంపించారు. ఇక పందాలకు సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం. నేడు తెల్లవారుగానే కోడి పందాలతో ఫుల్ జోష్. చాలామంది సంక్రాంతి వచ్చిందనగానే ఈ పందెం బరువులు చుట్టూతా తిరుగుతూ ఇంట్లో ఉండబోతున్నారనే ఆరోపణ అయితే నిన్న కొంతమంది దగ్గర నుంచి వినిపించింది. ఇది చాలా కాలంగా, ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, దానికి ముందు కూటమి అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇది ఇలానే జరుగుతోంది. గత దశాబ్ద కాలంగా మా సొంత ఊర్లో మాకు కోడి పందాలు అనేవి తెలియవు. అయినా కూడా ఇక్కడి నుంచి చాలామంది కార్లు వేసుకొని మరీ పందాలు జరిగే దగ్గరికి వెళ్తున్నారు. అందరూ ఊరంతా పండక్కి ఇంటికి చేరతా ఇంట్లో సందడిగా ఉంటుంటే కొంతమంది ఈ పందెం రాయిళ్ళు, జోదరాయిళ్ళు, అత్యుత్సాహవంతులు కూడా పందెం పెడతారో లేదో తెలియదు, కొంతమంది అవి చూడాలి అని చెప్పి కార్లు వేసుకొని మరి ఇళ్లలో లేకుండా వెళ్తున్నారు. ఈ 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఇంట్లో కూడా కనిపించరు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఏర్పాట్లు, ఇప్పటికే సందడి. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా రాక, రోడ్లన్నీ జామ్. బెజవాడలో హోటళ్ళు, లాడ్జీలు ఫుల్లు. వారం రోజులకు 5,000 గదులు బుకింగ్. అంటే చూడండి, అది చూడటానికి ఎంత ఉత్సాహంతో వాళ్ళందరూ వస్తున్నారు. కానీ ఏముంటుంది అక్కడ? ఇంటికి దూరం అయ్యి పండగలో పిల్లలు కుటుంబంతో ఉండకుండా వాళ్ళు వెళ్ళి పందెం దగ్గర నుంచొని అక్కడ హోటల్ రూముల్లో ఉంటూ వాళ్ళు పెట్టింది ఏదో తింటూ అక్కడ పందాలు కాసుకొని మరి గెలుస్తారు. ఆ పందెంలో మరింత మోసం. ఇక ఇరాన్లో ఊచకోత, నిరసనకారులపై కాల్పులు, ఖమేనీ ఆదేశాలు. 2,000 మందికి పైగా మరణించారన్న అధికారులు, 12,000 మందికి పైగా చనిపోయారన్న ఇరాన్ ఇంటర్నేషనల్. ఇరాన్తో వాణిజ్యం చేస్తే 25% అదనపు సుంకాల వీరుడు వచ్చాడు, అమెరికన్ తుగ్లక్ ట్రంప్. ఇన్నాళ్ళు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయంటూ భారత్తో పాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఇరాన్పై పడ్డారు. ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న ఏ దేశమైనా సరే అమెరికాకు చేసే ఎగుమతులపై 25% అదనపు సుంకం చెల్లించాలి ఉంటుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇదే తుది నిర్ణయం అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఆంక్షలు, సుంకాలు, ఇతర దౌత్యపరమైన మార్గాలతో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లివెట్ మంగళవారం వెల్లడించారు. ఈయన విచిత్రమైన వేషం ఈయన వేస్తుంటాడు. ఇక కుక్కలపై ప్రేమ, మనుషులపై ఏది? వీధి కుక్కలకు తిండి పెట్టాలంటే ఇళ్లకు తీసుకుపోండి, అవి బయట జనాల్ని కరవడం ఎందుకు? సునక ప్రియులకు సర్వోన్నత న్యాయస్థానం సూచనలు. ఇది చాలా రోజులుగా నలుగుతున్న వ్యవహారమే. నిన్న మళ్ళీ బెంచ్ మీదకి వచ్చినప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది తెలియదు. కానీ ఇలాగా బెంచ్ మీదకి వచ్చిన ప్రతిసారి కొన్ని వ్యాఖ్యలు మాత్రం వస్తూ ఉన్నాయి. వాటి మీద మాత్రం తీవ్రంగా దుమారం రేగుతోంది. వీధి కుక్కలకు తిండి పెడుతున్నామనే వారు వాటిని తమ ఇళ్లకు తీసుకువెళ్ళి ఆ పని చేయాలని సుప్రీంకోర్టుకు సూచించింది. కుక్కలపై ప్రేమతో
కాస్తంతైనా మనుషులపై, ముఖ్యంగా అనాథ పిల్లలపై పిల్లలపై ఎందుకు చూపించడం లేదని కుక్కల తరపున వాదిస్తున్న న్యాయవాదులను ప్రశ్నించింది. ఇక నుంచి ప్రతి కుక్క కాటుకు, ప్రతి ప్రాణ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించి భారీ పరిహారాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇస్తామని తెలిపింది. కుక్కలకి ఆహారం పెట్టిన వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు అంటే, వాటిని పెంచి పోషిస్తున్నారు, పెంచకపోతే తిండి లేక చచ్చిపోతాయి, కుక్క జాతి లేకుండా పోతుందని. జంతు ప్రేమికులు ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రపంచంలో మానవుడు తన మేధస్సుతోటి ఈ ప్రపంచం మొత్తం ఆక్రమించుకున్న ఇది కేవలం మానవుడి ఒక్క భూమి కాదు కదా. దీని మీద అనేక జీవరాశులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి జీవికి ఈ భూమి మీద అంత హక్కు ఉంది. మానవుడికి ఎంత హక్కు ఉందో అంత హక్కు ఉంది. కొన్నిటిని నియంత్రించటం, కొన్నిటిని చంపేయటం, కొన్నిటిని లేకుండా చేయటం. వాటి భూమి మీద మనం ఉన్నాం. కాలనీస్గా ఏర్పడి ఊళ్ళు, టౌన్లు ఇవన్నీ కట్టుకొని మనం ఉన్నాం. మనుషుల గురించి వాదించట్లేదు. ఢిల్లీలో దాదాపు 200 వీధి కుక్కలకు ఆహారం పెడుతూ డాగ్ అమ్మగా పేరు పొందిన 80 ఏళ్ల ప్రతిమాదేవి అనే వృద్ధురాలి తరపున ఈ కేసులో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వైభవ్ గర్గర్ వాదనలు వినిపించారు. వీధి కుక్కల దత్తతపై ఒక వివాదాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. దీనిపై జస్టిస్ సందీప్ మెహతా, నేను ఇక్కడికి పదోన్నతిపై 2011లో వచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను విన్న అతి సుదీర్ఘమైన వాదనలు ఇవే. ఇప్పటిదాకా మనుషుల గురించి, అనాథ పిల్లల దత్తత గురించి ఎవరూ ఇంతలా వాదించలేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ పిల్లలు అనాథలు ఎందుకు అవుతున్నారండి? పుట్టేది ఒక తల్లికే పుడతారుగా, వాళ్ళ ఒక తండ్రి ఉంటారుగా. వదిలేసిన ఆ తల్లిదండ్రులకే లేకుండా పోతే, లేకపోతే వాళ్ళు చనిపోయారనుకోండి, బంధువులు ఉంటారుగా. ఏ ఒక్క బంధువు కూడా లేకుండా ఎవరు అనాథలు బయట ఎవరు తిరుగుతారు చెప్పండి? కుక్కలకు అలా ఉండరు కదా. మనుషుల గురించి పట్టించుకోవట్లేదన్నట్టు. అవినీతి అధికారులపై విచారణకు ముందస్తు అనుమతి అవసరమా? వద్దని ఒకరు, కావాలని మరొకరు. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్న రీతులు. అవినీతి సిఫార్సులు చేసిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపేందుకు సంబంధిత కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం భిన్నమైన తీర్పులిచ్చింది. అవినీతి అధికారులపై విచారణ జరిపేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని జస్టిస్ నాగరత్న తీర్పు చెప్పగా, వేధింపులకు గురి కాకుండా నిజాయితీపరులైన అధికారులను రక్షించేందుకు ఈ నిబంధన కొనసాగించాల్సిన అవసరం ఉందని జస్టిస్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టం 1988కు 2018 జూలైలో సవరణ చేసిన ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్షన్ 17A రూపొందించింది. దీని ప్రకారం విధి నిర్వహణలో భాగంగా ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా చేసిన సిఫార్సులు అవినీతి పూరితంగా ఉన్నాయని భావించినప్పుడు సంబంధిత కాంపిటెంట్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోకుండా పోలీసులు వారిపై విచారణ, పరిశీలన, దర్యాప్తు చేయకూడదు. ఈ సవరణ అవినీతి నిరోధక చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందని పేర్కొంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. కాంపిటెంట్ అథారిటీ అంటే ప్రభుత్వమేనని, అవినీతి అధికారులపై దర్యాప్తుకు అది ఎప్పుడు అనుమతులు ఇవ్వదని వాదించింది. ఎందుకు ఇవ్వదు? చాలాసార్లు చాలా రకాలుగా ఇచ్చారు. అది అవినీతి అధికారుల పేరుతోటి రాజకీయ నాయకులు ఆడుతున్న ఒక డ్రామా అనమాట ఇది. రాజకీయ నాయకుల మీద కూడా, అంటే మెయిన్ ఇప్పుడు మొన్న స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు ఈ 17A మీదనే విపరీతమైన చర్చ జరిగింది. దాని మీద ఇంకా జడ్జిమెంటు రాలేదు, తీర్పు రిజర్వ్లోనే ఉంది. త్రిసభ్య ధర్మాసనం కాదు, అసలు సూపర్ బెంచ్
5 సభ్యుల ధర్మాసనానికి పంపించాలని, లేకపోతే ఇదేదో పార్లమెంట్లో చర్చ జరపాల్సిందేనని చాలా రకాలుగా ఆ రోజున 17A చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో దాని మీద చర్చలు కూడా నడిచాయి. కాకపోతే ఇలాగ చంద్రబాబు నాయుడు లాగా కేసులు పెట్టి అనవసరంగా అరెస్ట్ చేసే పనులకు రాజకీయాలకే తెరదీస్తున్నారు. దాంతో పాటుగా ఇలాగనే అధికారులను ఒక్కొక్కరిని వేధించడానికి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మరి ఏబి వెంకటేశ్వరరావు గారే. 2 జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన మీద చర్యలు తీసుకున్నారు, ఆయన సస్పెండ్ చేశారు, చాలా జరిగినాయి. దీన్ని ఒక రకంగా యూస్ మిస్యూజ్ 2 జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఒకసారి లోపల పేజీల్లో ఏముంది చూద్దాం. తిరిగి రాని లోకాలకు మన రాజకుమారి రాణి ఇందిరాదేవి ధనరాజ్ గర్ కన్నుమూత. ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర జీవన సహచరి. నిజాం కుటుంబంతో ఆత్మీయ బంధం. దాదాపు నిజాం ప్రభువులతోటి లాస్ట్ నిజాం వాళ్ళతోటి మాట్లాడిన ఏకైక రాజకుమారి ఎవడేనన్నట్టుగా ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళల్లో అప్పటి విషయాలు కానీ, అప్పుడు నిజాం ప్రభుత్వాన్ని చూసింది కానీ, ఆ తర్వాత కేంద్రంలో ఉన్న వాళ్ళతోటి పాత సంబంధాలు ఉన్న వాళ్ళతో కూడా ఈ రాజకుమారికి మంచి సంబంధాలు ఉన్నాయనేది ఇక్కడ ఒక వార్త ఉందండి. ఇక అలిపిరిలో టౌన్షిప్ బోర్డు సమిష్టి నిర్ణయమే. దీని మీద అయితే ఒక పెద్ద ప్రతిష్టంభన నెలకొంది. గతంలో కొద్ది రోజులుగా ఆంధ్రజ్యోతిలో టీటీడీ బోర్డు మీద బాగా గట్టిగానే వార్తలు రాస్తున్నారు. దానికి నిన్న పేపర్లో వచ్చిన దానికి మొన్న పేపర్లు నిన్న టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అంటే ఇద్దరు, ఒకళ్ళు TV5 ఒకళ్ళు ABN, ఇద్దరు మీడియా సంస్థ అధినేతలే. కాకపోతే ఈయన ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఉంది, TV5కి అయితే పేపర్ లేదు. ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారు. అలిపిరిలో టౌన్షిప్ నిర్మాణం అనేది బోర్డు సభ్యులందరూ చర్చించి తీసుకున్న సమిష్టి నిర్ణయం అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నెల 12వ తేదీ సోమవారం ఆంధ్రజ్యోతిలో ఈ తిరకాస ఏమిటి తిరుమలేశ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తపై టీటీడీ స్పందించింది. భక్తుల సౌలభ్యం కోసం వారు సులువుగా చేరుకునే అలిపిరి ప్రాంతంలో వసతి సముదాయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని బోర్డు నిర్ణయించిందని దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. అది అంతవరకు నిజమే, కానీ ఈ ప్రతిపాదన ఇది ఒక శిల్ప శిక్షణ సంస్థని తీసేసి మరి అది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఆ సంస్థని ఆ ప్లేస్ నుంచి తొలగించి మరి అక్కడే ఈ భవన సముదాయాలు కట్టాలి, వీళ్ళకి ఈ రిసార్ట్లు హోటల్స్ కట్టాలి అనేది ప్రతిపాదన గతంలో చేసింది కాదు, అది ప్రస్తుతం బిఆర్ నాయుడు తీసుకున్నదే అనేది ఇప్పుడు ఆంధ్రజ్యోతి యొక్క వాదన. దీన్ని 2018లోనే అప్పటి బోర్డు శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో టౌన్షిప్ నిర్మించేందుకు తీర్మానించినట్లుగా టీటీడీ చెబుతోంది. అయితే నాటి తీర్మానం ప్రతిని పరిశీలిస్తే అందులో ఎక్కడ శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో టౌన్షిప్ కట్టాలని ప్రతిపాదనే లేదు, అలిపిరిలో అని మాత్రమే ఉంది. దీంతో తాజాగా టీటీడీ ఇచ్చిన వివరణ అయోమయానికి గురి చేస్తోంది. ఇక 2019 జనవరి 8న జరిగిన బోర్డు సమావేశంలో ఒక బ్లాకు నిర్మాణానికి టెండర్ ఆమోదించారు. ఆ తీర్మానంలో కూడా అలిపిరిలో భక్తులు వసతి కోసం ఒక బ్లాకు నిర్మాణం అని మాత్రమే ఉంది. మరి ఆ ఒక్క బ్లాక్ని ఎక్కడ నిర్మించాలి అనే దాని మీద ఇప్పుడు ఆ శిల్ప శిక్షణ సంస్థని అక్కడ నుంచి తొలగించి మరి అక్కడే నిర్మించాలా, లేదు వేరే ప్లేస్ చూసుకోవాలా? ఆ ఉన్న మాన్యుమెంటల్ పాత సంస్థలను తీసేసి మరి ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదండి. వాటన్నిటినీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పురాతనమైన వీటన్నిటిని ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అసలు ఉంది ఎందుకు? ఇలాంటి వాటన్నిటిని కాపాడుకోవటానికే కదా. అంటే కేవలం ఇదంటే ఇది కాదండి, ఇది ఇంకొన్నాళ్ళు పోయేటప్పటికి ఇంకా పాతది అవుతుంది.
ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్న వాటిని ఎప్పుడు తొలగించకూడదు అనేది నా ఉద్దేశం. అలాగ తొలగించి కొత్తవి వేరే కట్టుకొని దాన్ని వేరే రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి తీర్మానంలో మరి ఇక్కడే కట్టాలి అనేది లేదు అని ఆంధ్రజ్యోతి మళ్ళీ దాని మీద ఇంకో కథనం అయితే రాసింది. కాకపోతే ఇది ఆఖరి పేజీలోకి వచ్చింది. మొన్నటి వచ్చిన వార్త మాత్రం ఫస్ట్ పేజీలో ఉంది. ఇంకా చూడాలి ఇది ఎంత ఈ ప్రతిష్టంభన ఇంకెంత కాలం కొనసాగుతుంది అనేది. సరే, ఒకసారి సాక్షిలో వీళ్ళేం రాశారో చూద్దాం. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టదు మరొక దారి అన్నట్టు సాక్షి బడి అలజడి, ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు, చంద్రబాబు పాలనలో 17,99,876 మంది విద్యార్థులు చదువుకు దూరం. వీళ్ళు ఒక లిస్ట్ వేసుకుంటారు సాక్షి వాళ్ళు. ఇదిగో ఈ ఈ కథనాలు అన్నిటి మీద మనం వ్యతిరేక కథనాలు రాయాలి, ఈ మ్యాటర్లు అన్నిటి మీద అని రోజుకొకటి అని. లేకపోతే దాని మీద ఎటువంటి చర్చ లేకపోయినా దాని మీద ఇప్పుడు ప్రస్తుతం వార్త రాయాల్సిన అవసరం ఏం వస్తుందో అనేది కూడా చూడకపోయినా వీళ్ళకి అనిపించింది రాసేస్తారు. అంటే వీళ్ళు ఒక లిస్ట్ వేస్తారనమాట. ఈరోజు బడి అలజడి, నిన్నటి పేపర్లో ఏముంది ఒకసారి చూడండి. బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల బాధుడు. లాటరీ పెట్టి ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు ఆర్జనకు గ్రీన్ సిగ్నల్. ఇక్కడ వరుసగా లిస్టు. ఆన్లైన్ గేమింగ్ మీద, స్థానిక సంస్థల వినోద పన్ను మీద, మూడో స్థాయి అమ్మకాల మీద, వ్యాట్ మీద, వృత్తి పన్ను పెంపకం ద్వారా ఇది పన్నుల బాధుడు అని చెప్పడానికి ఇది ఈరోజు వేశారు. నిన్న అది వేయటానికి ప్రత్యేకమైన కారణం. ఇప్పుడు ఒక వార్త మెయిన్ హెడ్డింగ్స్ అందున బ్యానర్ హెడ్డింగ్ వస్తుందంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఇక లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్కు, సంక్రాంతి సందర్భంగా ఇది వేశారు అనుకుందాం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? కిక్కు సిండికేట్ల కోసం వేశారు అనేది. అంటే దీనికి అయితే ఒక చిన్న లింక్ ఒకటి ఉంది. బార్లకి ఉన్న ఒక ఫీజుని తగ్గించటం జరిగింది కాబట్టి వేశారు అనుకోవచ్చు. ఇక్కడ దారి దోపిడికి పచ్చ జెండా, సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు. ఈ రకంగా వీళ్ళు వరుసపెట్టి ఆ కథనం ఆ స్థాయిలో అక్కడ ఎందుకు రాయాల్సి వస్తుంది, ప్రత్యేకించి అప్పుడు ఎందుకు జరిగింది అనేది దానికైతే ఒకటి లేదు. వీళ్ళు లిస్ట్ ప్రకారంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,885 మంది విద్యార్థులు. చంద్రబాబు హయాంలో ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,009కి పడిపోయిన వైనం. 2023-24లో ప్రభుత్వ పాఠశాలల్లో 41,75,600 మంది విద్యార్థులు. ఇంకా వరుసగా వేసుకుంటా వస్తారు. స్టేట్ గవర్నమెంట్ 32,96,000, ఎయిడెడ్ 83,000, ప్రైవేటు 35,62,000. ఇక పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది. గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్న రైతులు, మరోవైపు బగ్గుమంటున్న ఎరువులు, పురుగు మందులు. ఇలాగా పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ గ్రామంలో రచ్చబండ వద్ద సమస్యలపై మాట్లాడుకుంటున్న స్థానికులు. ఒకసారి ఫోటోను కూడా చూడండి, భలే విచిత్రంగా ఉన్నట్టుంది. ఇదేదో మేడెడ్ ఫోటో లాగానే కావాలని తీసి వేసినట్టుగా అందరిని అక్కడ బతిమలాడి కూర్చోబెట్టి ఒక్క ఫోటో తీసుకుంటానని మ్యాటర్ చెప్పకుండా టక్మన్ ఫోటో తీసుకొని పేపర్లో వేస్తామంటారు చూడండి. ఆ రకంగానే కనిపిస్తుంది ఇది. ఇక ఉద్యోగులకు పండగ ఏది? ఒక డిఏ విడుదల చేసినట్టుగా చంద్రబాబు సర్కారు హడావుడి, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్టుగా ప్రచారం.
కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగి ఖాతాలోనూ పైసా పడలేదు. సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగి వర్గాల్లో తీవ్ర ఆగ్రహం. సంక్రాంతికి తీపి కబురంటూ దానికి ఎగనామం. 4 డిఏలు పెండింగ్, ఒకదాన్ని 3 విడతల్లో ఇస్తామని 2-3 నెలల కిందట చంద్రబాబు ప్రకటన. ఇందులో ఒకటి ఇప్పుడు పండగ కానుకట, అది పడలేదని ఉద్యోగులు గగ్గోలు. ప్రకటన చెయ్యరు, చేస్తే ఖచ్చితంగా పడుతుంది. ఆ నమ్మకం అయితే కూటమి ప్రభుత్వం మీద పెట్టుకోవచ్చు. అంటే బటన్ నొక్కిన తర్వాత కూడా డబ్బులు పడకుండా ఉంటాయి చూడండి. అతను చివరికి వచ్చే సమయానికి చంద్రబాబుని విమర్శించుకుంటూ ఈయన రాజకీయ ప్రసంగాలు చేయటానికి ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకున్న సమయంలో నేను అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా డబ్బులు నేను వేస్తానని ఈయన వెళ్ళి బటన్ నొక్కాడు. ఆ రోజు పడింది ఏమిటయ్యా అంటే మోడీ రిలీజ్ చేసిన పిఎం కిసాన్ యోజనలో 2,000 రూపాయలు పడ్డాయి. ఈయనిచ్చిన డబ్బులు కాదు పడింది ఆ రోజుకి. ఆ రోజు కాదు, ఆ తర్వాత కూడా ఈయనిచ్చిన డబ్బులు పడలా, 4 నెలల తర్వాత పడినాయి ఆ డబ్బులు. మరి వాటికి ఆయన బటన్ నొక్కాడు, మరి చంద్రబాబు 4 తిట్లు తిట్టాడు. ప్రభుత్వ కార్యక్రమం కింద దాన్ని రాజకీయ ప్రసంగం చేశాడు. రాయలసీమ వ్యతిరేకి చంద్రబాబు, సీమ ఎత్తిపోతల పనులు వెంటనే చేపట్టాలి, ప్రభుత్వానికి అఖిలపక్ష రైతు సంఘాల డిమాండ్, నాయకుల డిమాండ్. ఈ సంఘం నాయకులందరూ మరి 2020 నుంచి ఆగిపోయి ఉన్న ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఎందుకు పోరాటం చేయలేదో, ఆపింది నేనే అని ఒక్క మాట రేవంత్ రెడ్డి అన్నాడు. మరి అది ఆయన ఆపాడా, ఎవరు ఆపారు అనేది ఇక తర్వాత కొన్ని వందల మాటలు బయటకు వస్తున్నాయి. అది ఆగటానికి ఉన్న 100 కారణాలు. ఒకటి కేసీఆర్, ఇంకొకటి గ్రీన్ ట్రిబ్యునల్, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఏ అనుమతులు లేకుండా దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ అనుమతులకు వెళ్ళకపోవటం, దాన్ని కోర్టులో స్టే ఉంటే దాన్ని వెకేట్ చేయించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయకపోవటం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఆ రోజున డబ్బులన్నీ పప్పు బెల్లాల్లాగా పనిచేసుకున్నారు కాబట్టి పళ్ళెం మళ్ళీ మొదటికి వచ్చింది. అన్నీ ఇట్లాగనే విచిత్రమైన ఫోటోలు అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. బ్లోఅవుట్పై లోతైన విచారణ చేయాలి, వైఎస్ఆర్సీపీ నేత బోమన్ కరుణాకర్ రెడ్డి. నిన్నటిదాకా టీటీడీ బోర్డులో అక్కడ జరిగే వ్యవహారాలన్నింటి మీద పడ్డాడు. అసలు తిరుమలకి సాక్షి విలేకరి చేత పైకి ఖాళీ మద్యం సీసాలు పంపించి ఒక డ్రామా ఆడారని ఇది ఈయన మీదే పుకారు. ఎందుకంటే ఈయనకి సంబంధించిన ఒక అనుచరుడు కూడా అందులో భాగంగా ఉన్నాడు కాబట్టి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ బావిలో సంభవించిన భారీ బ్లోఅవుట్పై లోతైన విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోమన్ కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. భారీగా డ్రిల్లింగ్లో ఏమాత్రం అనుభవం లేని అనామక సంస్థ ఓఎన్జీసీ డిప్ ఇండస్ట్రీస్కు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే భారీ బ్లోఅవుట్ సంభవించిందని, దీని వెనక చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని సహజంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించి ప్రభుత్వ పెద్దలు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని బోమన మండిపడ్డారు. డీప్ ఇండస్ట్రీస్ కంపెనీకి అనుభవం లేకపోవటం వల్లే బ్లోఅవుట్ జరగ్గా తక్షణ చర్యలు తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి పారిపోయారని బోమన విమర్శించారు. ప్రజలకు కాదు చంద్రబాబుకే సంక్రాంతి కానుక, స్కిల్ క్యాంప్ కేసు ఎత్తివేయడం ప్రజాస్వామ్యానికే ప్రశ్నార్థకం, కేసు ఎత్తివేతపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎత్తేసుకున్నప్పుడు కూడా అలాగనే ఉంటుంది. కాకపోతే ఇది కోర్టులో సిఐడి ఏ ఆధారాలు సమర్పించలేని స్టేటస్లో ఉంది. ఇది న్యాయ పోరాటం కాకపోతే ఇంకే పోరాటమైనా చేయొచ్చు.
దానికి వాళ్ళు అడ్డం పడే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇక తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు సొంత గ్రామాల మీద మమకారం మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక. ఇక అది మరి ఆయనకి తెలుసో తెలియదో ఇలాగ ఆయన ఒక సర్క్యులర్ ఏమైనా రిలీజ్ చేశాడేమో దీనికి. మరి ఇందులో ఉన్న ఇప్పుడు చూడండి, హరిదాసులు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, గాలిపటాలు, సందళ్ళు, పైరు పచ్చళ్ళు, మొత్తం అంతా ఒక స్క్రిప్టెడ్ అనేది ఇక్కడ మొత్తం ఏడకే అర్థమైపోతుంది. శుభాకాంక్షలు తెలియజేయటంలో కూడా జగన్ గారి స్క్రిప్ట్ స్టైలే అమోఘంగా ఉంది. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. చివరి దాకా చూసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.